పాకిస్తాన్ వద్దనున్న F-16 యుద్ధ విమానాల్లో ఏ ఒక్కటి ధ్వంసం కాలేదని, అన్ని యుద్ధ విమానాలు యథాతథంగా ఉన్నట్లు ఓ అమెరికన్ మ్యాగజైన్ వెల్లడించింది. పాక్లో పర్యటించిన అమెరికన్ అధికారులు ఈ మేరకు ధృవీకరించినట్లు ఫారెన్ పాలసీ మ్యాగజైన్ తన కథనంలో ప్రచురించింది. ఫిబ్రవరి 27న జరిగిన డాగ్ ఫైట్లో పాక్కు చెందిన F-16 విమానాన్ని కూల్చివేసినట్లు భారత్ ప్రకటించగా, ఒప్పందాన్ని అతిక్రమించి F-16 యుద్ధ విమానాలను వినియోగించారంటూ పాక్పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తమ దేశంలో పర్యటించి F-16 యుద్ధ విమానాల సంఖ్యను లెక్కించాల్సిందిగా పాక్ కోరినట్లు పేర్కొన్న మ్యాగజైన్, పాక్ ఆహ్వానం మేరకు అమెరికన్ అధికారులు ఇస్లామాబాద్లో పర్యటించి లెక్కింపు చేపట్టినట్లు తెలిపింది. ఈ లెక్కింపులో అన్ని F-16 విమానాలు ఉన్నట్లు వెల్లడైంది. ఓ అమెరికన్ అధికారి తెలిపినట్లు ఫారెన్ పాలసీ మ్యాగజైన్ పేర్కొంది. ఫిబ్రవరి 27న జరిగిన డాగ్ ఫైట్లో పాక్కు చెందిన F-16 విమానాన్ని కూల్చివేశామన్న భారత వాయుసేన ఫిబ్రవరి 28న ఆమ్రామ్ క్షిపణి శకలాలను సైతం మీడియాకు బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.